ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను క్షమము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీయుల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షఫల్టియాయును, పాషూరు కుమారుడైన గెదల్యాయును, షెమల్య కుమారుడైన యూకాలును, మల్కియా కుమారుడైన పాషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచి ఉన్న యోధులు చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించు వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా, వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహములనున్న రాజకుమారుడకు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా, రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండుడు వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరులో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోను నేను ఇంకను రొట్టెలు ఏమీయూ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతుల నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింద గదిలోనికి వచ్చి అచట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చీకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లుగా తాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీకులైన ఈ బట్టలను తాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పెను. బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పెను. ఇర్మియా ఎలాగూ చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలకి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీగృహశాలలో నివసించెను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న మూడవ ద్వారములోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలవనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతి నాకు మరుగు చేయక దాన్ని చెప్పుమనగా, ఇర్మియా, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను, నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణము చేశాను. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, కల్దీయుల పక్షముగా నుండి యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులలోనున్న వారి చేతికి అప్పగించిన ఎడల, కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. అందుకు ఇర్మియా, వారు నిన్నప్పగింపరు, నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను, యూదా రాజు
యెహోవా ఈ మాట నాకు తెలియజేశాను. యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు. ఇలాగూ జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీపై విజయము పొందియున్నారు. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనక తీసిరని అందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల యొద్దకు కొనిపోబడుదురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలక బబులోను రాజు చేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను, నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియజేయకుము. నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని, రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పు. మనగా నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడి నుండి తిరిగి వెళ్ళనంప వద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతినని వారితో చెప్పమని రాజు యిర్మీయాతో అనెను. అంతటా అధిపతులందరూ యిర్మీయా వద్దకు వచ్చి అడగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి. యెరూషలేము పట్టబడు వరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.